లోక్సభ స్పీకర్ గా మరోసారి ఓం బిర్లాను ఖరారు చేసింది బీజేపీ. కాసేపట్లో ఆయన స్పీకర్ పోస్టుకి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 10 గంటల టైంలో పార్లమెంట్లోని పీఎం ఆఫీస్లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఓం బిర్లా. ఈ భేటీలో కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పక్షాల నేతలు పాల్గొన్నారు. ఇక బిర్లా నామినేషన్ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ మిత్రపక్షాల లీడర్స్ అటెండ్ కానున్నారు. మరోవైపు స్పీకర్ పోస్ట్ ఏకగ్రీవం కావడం కోసం ఇండియా కూటమి నేతలతో రాజ్నాథ్ తో మాట్లాడారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు రాజ్నాథ్ ఫోన్ చేసి మాట్లాడారు. స్పీకర్ పోస్ట్ ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని కోరారు. అయితే డిప్యూటీ స్పీకర్ పోస్ట్ విపక్షాలకు ఇచ్చేందుకు కేంద్రం ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. లోక్సభ స్పీకర్ గా మరోసారి ఓం బిర్లాను ఖరారు చేసింది బీజేపీ. కాసేపట్లో ఆయన స్పీకర్ పోస్టుకి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 10 గంటల టైంలో పార్లమెంట్లోని పీఎం ఆఫీస్లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఓం బిర్లా. ఈ భేటీలో కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పక్షాల నేతలు పాల్గొన్నారు. ఇక బిర్లా నామినేషన్ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ మిత్రపక్షాల లీడర్స్ అటెండ్ కానున్నారు. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, యశోద, ఇప్పటి వరకు కూడా స్పీకర్ ఎవరనే దానిపైన ఒక సస్పెన్స్ ఉండే. ఇప్పుడు ఆ సస్పెన్స్ వీడింది. మరొకసారి ఓం బిర్లా వైపే బీజేపీ అగ్రనాయకత్వం మొగ్గు చూపింది. థర్డ్ టైం ఎంపీ ఓం బిర్లా 2014 నుంచి ఇప్పటి వరకు ఎంపీగా ఉన్నారు. ఇది మూడోసారి ఆయన కోటా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన్నే మరొకసారి స్పీకర్ పోస్టు 2017వ లోక్సభకు ఆయన స్పీకర్గా వ్యవహరించారు. ఇప్పుడు మరొకసారి 18వ లోక్సభకు కూడా ఆయననే స్పీకర్గా బీజేపీ నాయకత్వం అయితే ప్రపోజ్ చేసింది. ఇండియా మిత్రపక్షాలకు సంబంధించిన నేతలతో కలిసి మరి కాసేపట్లోనే ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రధాని మోడీ ఆయన నామినేషన్ అనేది కూడా దాఖలు చేయబోతున్నారు. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు, అలాగే ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించిన కీలక నేతలు కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక డిప్యూటీ స్పీకర్ విషయంలో ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి డిప్యూటీ స్పీకర్ పోస్టుకు సంబంధించినటువంటి అంశంలో ఇండియా కూటమికి సంబంధించిన నేతలైతే పట్టుబడుతున్నారు. అపోజిషన్ కు సంబంధించిన నేతలకే ఆ పోస్ట్ అనేది కూడా ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ చేశారు. కొద్దిసేపటి క్రితం రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మాట్లాడుతూ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ విషయంలో తాము స్పీకర్ కు సంబంధించిన ఏకగ్రీవానికి సహకరించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ డిప్యూటీ స్పీకర్ అనేటువంటి పోస్ట్ మాత్రం అపోజిషన్ పార్టీస్ కి సంబంధించిన నేతలకే ఇవ్వాలనేటువంటి డిమాండ్ అయితే వారు పెడతా ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ ఉదయం మల్లికార్జున ఖర్గేకి ఫోన్ చేసి స్పీకర్ ఎన్నికకు సహకరించాల్సిందిగా కోరినప్పటికీ ఆ సందర్భంలో కోరినటువంటి సందర్భంలోనే ఇండియా కూటమి తరఫున ఒక ప్రపోజల్ అయితే రాజ్నాథ్ సింగ్ ముందు ఇండియా కూటమికి సంబంధించి మల్లికార్జున ఖర్గే ఉంచడం జరిగింది. దానిలో భాగంగానే డిప్యూటీ స్పీకర్ కు సంబంధించినటువంటి అంశాన్ని ఇండియా కూటమి నేతలకు ఇవ్వాలంటూ కూడా రాజ్నాథ్ సింగ్ కు సూచించారు. దానికి సంబంధించి తాను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తానని చెప్పినట్టుగా చెప్పి ఇప్పటివరకు కూడా కాల్ బ్యాక్ అయితే రాలేదు. డిప్యూటీ స్పీకర్ విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు అనేటువంటి అంశం అయితే తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ కు సంబంధించి ఏకగ్రీవానికి ఇండియా కూటమికి సంబంధించిన నేతలు సహకరిస్తారా, లేకపోతే పోటీకి అభ్యర్థిని నిలుపుతారా అనే దానిపైన మరికాసేపట్లోనే క్లారిటీ అనేది కూడా రాబోతా ఉంది. ఎందుకంటే 12 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. ఆ లోపే నామినేషన్ ఎవరు దాఖలు చేయాలనుకున్నా 12 గంటల వరకు నామినేషన్ దాఖలు చేసేందుకు సమయం ఉంటుంది. కాబట్టి మరికాసేపట్లోనే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రానట్లయితే ఖచ్చితంగా ఎన్నికకు అభ్యర్థిని నిలిపేందుకు కూడా తాము వెనకాడబోమంటూ కూడా ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ 2 పోస్టులు కూడా వారితోటే ఉంచుకుంటుందా, లేకపోతే విపక్ష పార్టీలు అడుగుతున్నట్టుగా, విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నట్టుగా వారికి ఇస్తారా అనే దానిపైన మరికాసేపట్లోనే క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక బయట మాట్లాడినప్పుడు సందర్భాల్లో కావచ్చు, లేకపోతే వివిధ సందర్భాల్లో ప్రధాని మోడీ అందరితో కలిసి అందరి సహకారం తీసుకుని ముందుకు వెళ్తామనేటువంటి మాటలు చెప్తారు తప్ప అవి
ఆచరణ చేయరు అనేది విమర్శ కూడా రాహుల్ గాంధీ చేశారు. స్పీకర్ సంబంధించినటువంటి అంశంలోనే కేవలం ఏకగ్రీవానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసినప్పటికీ డిప్యూటీ స్పీకర్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన అనేది కూడా రాలేదు అనేది ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. ఇక ప్రొటెం స్పీకర్ కు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇండియా కూటమికి సంబంధించిన నేతలు అసంతృప్తిగా ఉన్నారు. సీనియర్ మోస్ట్ సభ్యుని కాదని వేరే వ్యక్తిని ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకో చేయడం పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ విషయంలో కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే దిశగా ఇండియా కూటమికి సంబంధించిన నేతల అడుగులైతే వేస్తున్నారు. ఇక ఓం బిర్లానైతే మరొకసారి కేంద్ర బీజేపీ నాయకత్వం అయితే ఆయనకు వెన్నుదన్నుగా ఉంది. ఆయననే మరొకసారి స్పీకర్ చైర్ లో కూర్చోబెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే 2-3 పేర్లు కూడా ప్రచారం జరిగింది. పురంధరేశ్వరి పేరు కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ప్రొటెం స్పీకర్ గా ఉన్నటువంటి భర్తృహరి మెహతాబ్కు సంబంధించినటువంటి పేర్లను కూడా పరిశీలన చేశారు. ఫైనల్ గా మాత్రం మరొకసారి ఓం బిర్లా వైపే మొగ్గు అనేది కూడా చూపారు. లాస్ట్ టైం సెషన్ నడిపినటువంటి తీరుకు సంబంధించి బీజేపీ అగ్రనాయకత్వం ఫుల్ హ్యాపీగా ఉంది. ఇప్పుడు కూడా చాలా క్రూషియల్ రోల్ అనేది కూడా ప్లే చేయబోతుంది. బిల్లులకు సంబంధించినటువంటి పాస్ విషయంలో కావచ్చు, లేకపోతే చర్చల సందర్భంలో అధికార పార్టీ వారైతేనే వారికి అనుకూలంగా నిర్ణయాలు అనేది కూడా ఉంటాయనేది బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగానే బీజేపీకి సంబంధించిన సీనియర్ మోస్ట్ లీడర్లలో ఒకరైనటువంటి ఓం బిర్లా వైపే బీజేపీ అగ్రనాయకత్వం మొగ్గు చూపింది. మరి కాసేపట్లోనే 11:30 ఆయన నామినేషన్ అనేది కూడా దాఖలు చేయబోతున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. యశోద.